హాయ్ వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నిఫ్టీ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 24,334 దగ్గరికి వెళ్ళి 24,177 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్య ఇంకా వార్ అనేది ఒక ఒప్పందానికి అయితే రాలేదు. ఇద్దరి మధ్య టాక్స్ అయితే ఏం జరగట్లేదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అణు ఒప్పందం మీద సంతకం పెట్టమని చెప్పి అడుగుతున్నారు. బట్ కానీ దానికి ఇరాన్ రిఫ్యూజ్ చేస్తుంది. ఎనీవే ఓవరాల్గా గ్లోబల్ టెన్షన్స్ అయితే అలాగే ఉన్నాయి. కాకపోతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్స్కి ఇదే లాస్ట్ డే. యాక్చువల్గా రీసెంట్గా లాస్ట్ ఫిబ్రవరి మంత్ నుంచి మార్చ్ మంత్ వరకు ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం పెరిగింది. ఫెడ్ ఫండ్ రేట్ గట్రా పెంచితే మేబీ మార్కెట్కి అది బిగ్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం రేపు వాలటైలిటీగా ఉండే అవకాశం ఉంది మార్కెట్. 2 స్టేట్లు ఆల్రెడీ ఎలక్షన్ జరిగినాయి కదా, వాటి రిజల్ట్స్ అనేవి అంటే వాటి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈరోజు 6:30కి ఆల్రెడీ మీకు మీడియాలో అనేది వచ్చే అవకాశం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొంచెం ఇంకా గ్లోబల్గా అన్సర్టనిటీ ఉంది, మార్కెట్లో వాలటైలిటీ బాగా ఉంది. ఈ ఫాల్లో కొంచెం బాగా పెరగడానికి అవకాశం ఉండే స్టాక్స్ అది కొంచెం ఒక మల్టీ బగ్గర్ స్టాక్ అయితే నేను ఐడెంటిఫై చేశాను యూజింగ్ లాట్ ఆఫ్ పారామీటర్స్. అందరికీ తెలిసిన కంపెనీయే హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. బాగా 1998లో యాక్చువల్గా ఈ కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ అయింది. అక్కడ నుంచి చూసుకుంటే ఆ కంపెనీ అనేది ఐపీఓకి వచ్చింది, పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అక్కడ నుంచి చాలా కాలం అది స్ట్రగుల్ అవుతూ ఉంది. రీసెంట్ 2024 అరౌండ్ ఆ టైంలో 48 అరౌండ్ ఆ రేంజ్కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం బాగా డ్రాగ్ అయ్యి మళ్ళీ 8 రూపీస్ అలా ఉంచి మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 22 అలా కరెంట్ మార్కెట్ ప్రైస్ రన్ అవుతుంది. మల్టిపుల్ టైం ఫ్రేమ్, మల్టిపుల్ పారామీటర్స్లో అది బయింగ్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆ స్టాక్ని మనం ఫండమెంటల్గా ఎలా బై చేయొచ్చు, టెక్నికల్గా ఎలా ఉంది, రీసెంట్గా April 24th న్యూస్ వచ్చింది. సో దాన్ని ఎలా స్టడీ చేయాలనేది మనం ఈ వీడియోతో మొదలు పెడదాం. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 5,779 crores, పిఈ 34.8, డివిడెండ్ లేదు, ఫేస్ వాల్యూ ఓన్లీ 1 రూపీ, బుక్ వాల్యూ 4 రూపీస్. ఓవరాల్గా 52 వీక్స్ హై 31.5, 52 వీక్స్ లో 13.6. మీకు ఈ కంపెనీ ఫండమెంటల్గా చూసుకుంటే బెటర్. ఇదిగోండి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఓవరాల్ అన్నీ చూసుకుంటే మీకు ఇక్కడ 8th దగ్గర ఉంది చూడండి. హిందూ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ మీకు ఓవరాల్గా పిఈ రేషియోలు చూడండి, కంపారిటివ్ వేరేటితో పోల్చుకుంటే 34.78 ఉంది. ఓకే, ఇది బెటరే. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఒకసారి నోటీస్ చేస్తే లాస్ట్ 3 quarters బాగా పోస్ట్ చేస్తుంది, 50, 47, 8. ఇక్కడ P&L చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ 478, 113, 197 ఆల్మోస్ట్. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 years గట్రా చూసుకుంటే 29%, మోర్ దెన్ 10 years అయితే 4%, బట్ లాస్ట్ 3 years అయితే 19%. ఇది ఓవరాల్గా ఇలా ఉంది. యాక్చువల్గా ఫ్రెండ్స్ వీళ్ళు రిజర్వ్స్ కూడా ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి చూడండి, 910 September 2025. ఓవరాల్గా టోటల్ అసెట్స్, టోటల్ లయబిలిటీస్, అండ్ టోటల్ లయబిలిటీస్ అంతా ఓవరాల్గా కొంచెం పాజిటివ్గా ఇప్పుడే కొంచెం లాస్ట్ 3 quarters నుంచి కొంచెం బిల్డ్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ప్రమోటర్స్ 16.7. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే June 2025 నుంచి కొంచెం గ్రాడ్యువల్గా ఎఫ్ఐస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఏదన్నా కొంచెం మైనస్ ఉందంటే ఇక్కడ కొంచెం ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంటే బాగుండేది, బట్ కొంచెం తక్కువ ఉంది. డిఐస్ అయితే మాత్రం 4.11%, పబ్లిక్ ఎక్కువ ఉంది ఇంట్రెస్ట్. ఓవరాల్గా కొంచెం వాలటైలిటీ స్క్రిప్ట్, ఇది గుడ్ ఫర్ ద ఫండమెంటల్స్. టెక్నికల్గా చూడండి, ఓవరాల్గా అయితే ఇది రీసెంట్ డేస్లో అంటే 2007 ఆ టైంలో అయితే బాగా పెర్ఫామ్ చేసింది, ఆల్మోస్ట్ 90కి వెళ్ళింది. అక్కడ నుంచి కొంచెం బాగా డ్రాప్ అయిపోయి 10 రూపీస్కి డౌన్ అయింది.
ఈ కంపెనీ ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ స్ట్రగుల్లోనే ఉంది. మొన్నటి దాకా లాసెసే వచ్చాయి, బట్ లాస్ట్ 3 క్వార్టర్స్ మాత్రం రిజల్ట్స్ బాగా ఉన్నాయి. కొంచెం వీళ్ళది ఈక్విటీ కూడా పెద్ద ఈక్విటీ ఓవరాల్గా చెప్పుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇది వీక్లీ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ బ్యూటీ ఏంటంటే మూవింగ్ యావరేజెస్ చూడండి. ఆల్మోస్ట్ మీకు వీక్లీలో మూవింగ్ యావరేజ్ వచ్చి 22 ఉంది ఆల్మోస్ట్. ఈరోజు 22 అరౌండ్ మీకు క్లోజ్ అవుతుంది. ఇది ఫ్లాగ్ అండ్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. వన్స్ ఇది బ్రేక్అవుట్ కూడా ఆల్మోస్ట్ కొంచెం సాలిడ్గా జరుగుతుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి, ఆల్మోస్ట్ స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతూ ఉంది. ఓవరాల్గా అయితే మీరు గట్ట దీన్ని బై అండ్ హోల్డ్ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు 1 ఇయర్ లోపలనే 2 times రిటర్న్, అంటే 200% రిటర్న్ వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 66 అరౌండ్ మీరు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కూడా కొంచెం మార్కెట్ పుల్ బ్యాక్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా ఇది మంచి పెన్నీ స్టాకు, అడ్వైజబుల్ స్టాకు. బట్ మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి అడిగి దీన్ని బై చేయొచ్చో కాదో అని చెప్పి చూసుకొని మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఇది ఆల్మోస్ట్ మీరు మంత్లీలో చూసుకున్నా సరే మీకు చూడండి, ఇదిగోండి మంత్లీలో ఇది కూడా ఒక మంచి ప్యాటర్న్, గుడ్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ బయింగ్ చేసే ప్యాటర్న్ అనమాట. మంత్లీలో కూడా మంచి బయింగ్. ఇక్కడ ఆల్మోస్ట్ రీటెస్ట్ కూడా చేసింది. సో గుడ్ ఫర్ ద లాంగ్ టర్మ్. మీరు మోర్ దెన్ 3 years అయితే మీరు ఆల్మోస్ట్ 700 to 1000% రిటర్న్ కూడా మీరు ఈ స్టాక్లో పొందొచ్చు. ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఒక 5% పెన్నీ స్టాక్ పెట్టుకోదలుచుకుంటే దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.